మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శ్రమలో ఆదరణ. ప్రియులారా, శ్రమను అనుమతించేవాడే ఆదరణను సమృద్ధిగా కలుగజేస్తాడు. శ్రమ అన్ని సంస్కృతులకు సార్వత్రికం. శ్రమకు కారణం పాపం కనుక ఎవరూ కూడా శ్రమను పూర్తిగా తగ్గించలేరు. విశ్వాసులకు కలిగే శ్రమలు శిలువ మరణానికి ముందే క్రీస్తు శిష్యులకు వాగ్దానం చేయబడ్డాయి. ఒకవేళ మనం శ్రమల్ని తప్పించుకునే ప్రయత్నాన్ని విరమిస్తే మనం శ్రమల్లో దేవుని ఆదరణను అనుభవిస్తాం. ఎందుకంటే వాటిని పూర్తిగా తప్పించుకునే ఏకైక నిరీక్షణ గొప్ప మహిమతో శక్తితో వచ్చే యేసుక్రీస్తు రాకడ. దేవుని బిడ్డలారా, క్రీస్తును నమ్మి తమ జీవితాల్లో ప్రభువు సార్వభౌమాధికారాన్ని ఉన్నతాధికారాన్ని గుర్తించేవారు శ్రమలు భరిస్తారు. మనల్ని రక్షించిన దేవుడే శ్రమలను హింసలను అనుమతించడం లేక అమలుపరచడం మనకు ఆశీర్వాదం. ప్రియులారా, ఒకవేళ విశ్వాసికి గనక తగిన విశ్వాసం ఉంటే అతడెన్నడూ శ్రమలు ఎదుర్కోడని, అతని ప్రార్థనలు అతని శ్రమల నుండి వేరు చేస్తాయని బోధించడం వాక్యానుసారముగా క్రియాశీలకంగా తప్పే. అయితే క్రీస్తును నమ్మి ఇంకా శ్రమలను ఎదుర్కొంటున్న వారి పట్ల ఉండాల్సిన మన స్పందన ఏమిటి? నొప్పిని గాయాన్ని భరిస్తున్న వారికి మనం ఏం చెప్పాలి? శ్రమపడుచున్న విశ్వాసికి వస్తున్న సందేశాల మిశ్రమంలో ఈనాడు నేను ఎక్కడ నిలబడాలి? అనేకులు నేను చింతిస్తున్నాను అని మాత్రమే చెప్పి వెళ్ళిపోతారు. కొందరే తాము అర్థం చేసుకుంటున్నామని చెబుతారు. కానీ వారు అతడు అనుభవిస్తున్న శ్రమ గుండా వెళ్ళాడా? ఇతరులు ప్రార్థిస్తామని చెబుతారు, కానీ వారు దేనికోసం ప్రార్థిస్తారు? దేవుని బిడ్డలారా, మనలో అనేకుల కంటే ఎక్కువ శ్రమలు భరించిన పౌలు ఈ వివాదంపై దైవిక దృక్పథాన్ని తెలియజేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులకు సహజమైన శ్రమలను భరించాడు. ఆయన అత్యంత దుష్ప్రవర్తనకు మించిన మనుష్యుల ద్వేషాన్ని సహించాడు. ప్రియులారా, అసాధారణంగా మన రక్షకుడు మన పాపం వలన దేవుని శిక్షను బాధను అనుభవించాడు. ఒకవేళ మన జీవితంలో క్రీస్తుని వెంబడించాలని నిర్ణయించుకుంటే ఆయన శ్రమల్లో కానీ భరించడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు శ్రమలకు తన శరీరంలో ఆత్మలో నివాసం దొరికిందని పౌలు చెప్పాడు. అతడు శ్రమ నుండి తప్పించుకునేలా ప్రార్థించమని సంఘాన్ని ఎన్నడూ కోరడు, కానీ క్రీస్తుతో కలిగిన అన్యోన్య సహవాసంలో భాగంగా శ్రమను అంగీకరించాలని అతడు వారికి ఉపదేశం చేశాడు. కనుక మనల్ని శ్రమలో ఆదరించేవాడు, బాధలో కనికరించేవాడు, వాటి నుండి విడుదలనిచ్చేవాడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతా కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది నీ నామం ఎరుగక నశించిపోతున్న వారు ఉన్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనసును దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు తినిపి బలపరచుమని మీరే తోడై ఉండండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.